హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ అతి ముఖ్యమైన విషయం ఈరోజు మనకు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆస్మా వచ్చేస్తే నార్మల్గా మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఒక విషయం చెప్తున్నారు. ఏంటంటే ఇట్ మే బీ ఆస్మా, మే బీ లైక్ సిఓపిడి. ఓకే, ఈ విషయం తెలుసుకోవాలంటే మనకు ఎలా తెలుస్తుంది ఆ విషయం? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సపోజ్ మీకు తెలిసింది అనుకో, యూ విల్ బి కేర్ఫుల్ ఫ్రమ్ ద డాక్టర్స్. సపోజ్ డాక్టర్ చెప్తున్నారు లైక్ సిఓపిడి కేస్ ఈజ్ వెరీ సీరియస్, యూ హ్యావ్ టు అడ్మిట్ ద పేషెంట్. మీరు అక్కడ ఇన్ కేస్ ఇది సిఓపిడి లక్షణాలతో మీరు తెలుసుకొని ఇన్ కేస్ మీకు తెలిసిపోతుంది అనుకో, మీరు అక్కడ అడ్మిట్ చేయడం అవసరం లేదు. యూ కెన్ విజిట్ అనదర్ డాక్టర్. యూ కెన్ టెల్ హిమ్, సార్ దిస్ ఈజ్ ద కేస్, ప్లీజ్ గివ్ ద ట్రీట్మెంట్ ఫర్ దట్. సో వాళ్ళు ఇస్తారు. ఓకే, బట్ ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ఆస్మా అయితే ఒకరికి చిన్నప్పటి నుంచి 100% రావడం అవకాశం ఉంది, వస్తుంది. కొంతమందికి జెనెటికలీ వచ్చేస్తుంది. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ సిఓపిడి కేస్ ఇట్ డెవలప్స్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్. పిల్లలు పెరిగిపోయి వాళ్ళకు ఎడ్యుకేషన్ అయిపోయింది, దే ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ కంపెనీ ఆర్ దే ఆర్ వర్కింగ్ ఫర్ సడన్ ఎన్వైర్న్మెంట్. అక్కడ ఏమవుతుందంటే డస్ట్ ఏరియా ఉంది, లేకపోతే సిమెంట్ కంపెనీలో ఒకరు పనిచేస్తున్నారు, డస్ట్ ఏరియాలో పనిచేస్తున్నారు, లేకపోతే మేబీ ఇన్ సమ్ అనిమల్ ఫార్మ్, మేబీ సమ్ డాగ్ ఫార్మ్ ఆర్ మేబీ లైక్ కోడి ఫార్మ్. ఎలాంటి ప్లేస్లు ఎవరైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఎలాంటి వాళ్ళకు సిఓపిడి చాలా ఈజీగా డెవలప్ అవడం అవకాశం ఉంది. అనదర్ థింగ్, సపోజ్ ఒకరు పెద్దగా అయిపోయారు, వాళ్ళకు ఫ్రీక్వెంట్ అటాక్ లేదు అండ్ ఆయాసం లేదు, సడన్లీ వాళ్ళకు స్టార్ట్ అయింది. మేబీ సమ్ సైడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయింది, తర్వాత వాళ్ళకు ఇమ్యూనిటీ బాగా వీక్ అయిపోయి అప్పటి నుంచి వాళ్ళకు ఫ్రీక్వెంట్ అటాక్ ఆఫ్ ద సిఓపిడి స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ ద కేస్, దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్, బికాజ్ ఇట్ వాస్ నాట్ ఫ్రమ్ ద బిగినింగ్, నాట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ లైఫ్, మధ్యలో ఇది డెవలప్ అయింది. సో దీని నుంచి అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇట్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, పుట్టినప్పటి నుంచి ఒకరికి ఫ్రీక్వెంట్ అటాక్ వస్తూనే ఉన్నాయి అండ్ ఆయాసం వస్తూనే ఉన్నాయి, మీరు తీసుకెళ్తున్నారు, మెడిసిన్ వాడుతున్నారు, తగ్గడం లేదు. దాని గురించి అయితే మన దగ్గర పర్మానెంట్ క్యూర్ ఉంది. యాక్చువల్గా మేబీ ఆస్మా ఆర్ సిఓపిడి పర్మానెంట్గా తగ్గుతుంది. ఓకే, అండ్ ఎవరికైనా సరే అవసరం వస్తే మీరు రావచ్చు, బట్ దిస్ ఈజ్ ద ఓన్లీ డిఫరెన్స్. సో యూ కెన్ డిఫరెన్షియేట్ ఆల్ దిస్. ఈ నాలెడ్జ్ మీకు ఉండాలని